హాయ్ ఫ్రెండ్స్, మేఘన్ 2.0 ఈ సినిమా మేఘన్ సినిమాకి సీక్వెల్. ఫస్ట్ పార్ట్లో మేఘన్ని జెమ్మా తయారు చేస్తుంది. జెమ్మా రోబోటిక్ ఇంజనీర్. ఆమె తయారు చేసిన మేఘన్ అనే రోబోట్ బీభత్సం చేసి నాశనం కాబడుతుంది. అయితే యుఎస్ మిలిటరీ అమేలియా అనే ఒక రోబోట్ని తయారు చేస్తుంది. అది టార్గెట్ని పట్టుకోవాల్సింది పోయి టార్గెట్ని చంపేస్తుంది. అయితే ఈ అమేలియాని ఆపడం కోసం మళ్ళీ జెమ్మా మేఘన్ని తయారు చేస్తుంది. ఈ అమేలియా అంతం చూడడం కోసం మేఘన్ ఏం చేసింది అన్నదే సినిమా. సేమ్ మన రోబోట్ 2.0 కూడా ఇలాగే సాగుతుంది. పెద్దగా కథలో తేడా ఏం లేదు. అయితే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత చిల్నెస్ కానీ, ఫస్ట్ పార్ట్లో ఉన్నంత థ్రిల్ కానీ, సూపర్ యాక్షన్ కానీ, అదిరిపోయే సస్పెన్స్ కానీ ఈ పార్ట్లో లేవు. చిన్న చిన్న రోబోట్స్ కూడా ఈ పార్ట్లో జెమ్మా ఫ్యామిలీని కాపాడడం కోసం ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ అవి వాడి ప్రత్యర్థులను మట్టి కరిపించే సీన్ బాగుంటుంది. అయినా సినిమాలో ఏదో ఫీల్ లేకుండా జస్ట్ అలా రోబోటిక్గా ఒక కార్టూనిష్గా అనిపిస్తుంది సినిమా. దర్శకుడు కథని బాగా డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఎక్కడ ఎమోషనల్ టచ్ కానీ, వావ్ అనిపించే సన్నివేశాలు కానీ ఉండవు. ఈ టైప్ రోబోటిక్ సినిమాలు మనం టెర్మినేటర్ సిరీస్లో చాలా చూసాం. కొత్తతనం మాత్రం పూర్తిగా లోపించింది. అందులోని మనం ఆల్రెడీ రోబోట్ 2.0లో ఇటువంటి కథను చూడడం వల్ల మనకి బాగా చిరాకు తెప్పిస్తుంది. జెమ్మా పాత్రధారి బాగా చేసి, ఆమె కూతురు పాత్రధారి కూడా బాగానే చేసింది. రెండు రోబోట్లు అదే పనిగా కొట్టుకోవడం చూసి మనకి బోర్ కొట్టిస్తుంది ఈ సినిమా. టైంపాస్కి ఏదైనా సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని చూడకండి, వేరే సినిమా ఎంచుకోండి. టైం వేస్ట్ ఈ సినిమా చూడడం. ఫోటోగ్రఫీ బాగున్నా గ్రాఫిక్స్ మాత్రం అంత గొప్పగా లేవు. రొటీన్గా ప్రెడిక్టబుల్గా సాగే ఈ కథనానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే స్లోగా బోర్గా అనిపిస్తుంది, కొత్తదనం లేకుండా. ఈ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది, తెలుగు డబ్బింగ్ రిలీజ్ కాలేదు. థియేటర్లో రిలీజ్ అయింది. చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?